హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ షామీస్ క్రియేటివ్ వ్లాగ్స్. ఈ ఛానల్ కొత్తగా క్రియేట్ చేసుకున్నామండి. సో ప్లీజ్ ఈ ఛానల్ని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా ఈ వీడియోలో నేను చేస్తున్నది ఏంటంటే పాస్తా చేద్దామని ఫిక్స్ అయ్యానండి. అసలు నాకు పాస్తా అంటే ఏంటో కూడా తెలియదు. ఫస్ట్ మా పిల్లలు మాత్రం మమ్మీ పాస్తా చేయవా అని అంటుంటే సరే చేద్దాం, వాళ్ళ కోరిక కూడా మనమే తీర్చాలి కదా అని చెప్పేసి మైక్రోన్స్ తెచ్చుకున్నాను. మైక్రోన్స్ తీసుకొచ్చుకొని బౌల్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. 2 గ్లాసెస్ వాటర్ పోసి అందులో మైక్రోన్స్ వేసి ఒక 2 మినిట్స్, ఓన్లీ 2 మినిట్స్ బాయిల్ చేశాను. బాయిల్ చేసి వాటర్లోంచి మైక్రోన్స్ తీసి పక్కన పెట్టానండి. తర్వాత వేరే బౌల్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మంచిగా కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి ప్లస్ మళ్ళీ కరివేపాకు, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఎల్లిపాయలు అండి. సన్నగా తరిగిన ఎల్లిపాయలు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. మన దేంట్లో కర్రీలో కానీ చారులో కానీ అందులో పాస్తాలో వేయడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుందండి. టేస్ట్ కోసం ప్లస్ వేసిన తర్వాత సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని టమాటా ముక్కలు ఒక 2 టమాటాలు వేసి మంచి మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత మా పాప ఉండి మమ్మీ మైక్రోన్స్ వేసేయి అని అనింది. కాకపోతే అది మైక్రోన్స్ అనేది కొంచెం జ్యూసీగా ఉంటే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేను అందులో కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసి ఒక టీ గ్లాసెడ్ పాలు పోసానండి. పాలు పోయడం వల్ల మైక్రోన్స్ యొక్క టేస్ట్ పెరిగిందే తప్ప తగ్గలేదు. మంచి ఒక టీ గ్లాస్ పాలు పోసుకొని 3 మినిట్స్ మంచి వేడి చేసుకొని అందులో మైక్రోన్స్ వేసుకున్నాను. మైక్రోన్స్ వేసుకొని కలిపి పైనుండి కొత్తిమీర చల్లానండి. కానీ టేస్ట్ మాత్రం ఫస్ట్ టైం చేసినా కానీ ఆ ఫీలింగ్ లేదండి. ఫస్ట్ టైం చేసినా అయ్యో ఎట్లా వస్తుందన్న భయం కూడా పడలేదు నేను అసలు. చాలా బాగుందండి టేస్ట్ మాత్రం అదర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని మంచి మంచి వంటకాలతో, మంచి మంచి విషయాలతో, మంచి మంచి ప్లేసెస్తో మేము ముందుకు వస్తానండి. ప్లీజ్ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఆహా, నోరు ఊరుతుంది కదండి పాస్తా చూస్తుంటే. బయట వర్షం పడుతుంటే వేడివేడిగా ఇలా పాస్తా తినాలి కానీ చాలా బాగుంటుంది.